కొంతమంది కనిపెట్టడంలో మంచి నిపుణులు. ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో, ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు. ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు, నేను కనిపెట్టేశాను బ్రదర్ అంటే. ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే, అతను తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్ తో సహా ఉన్న నా దగ్గర 2 నెలలుగా కష్టపడ్డా, మొత్తం సేకరించా. ఏం ఒరిగింది అక్క, కనిపెట్టేశా, ఫుల్ తేడా ఆమె. ఎట్లా చెప్పగలవు? మొత్తం ఇప్పటికి 4 నెలల నుంచి పరిశోధనలో పెట్టా, ఫొటోస్ తో సహా, మొత్తం ఎవిడెన్స్ తో సహా ఉన్న నా దగ్గర. ఇతరుల జీవితాల్లోని విషయాలు, ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు. డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అన్నమాట. వాక్యం ఏం చెబుతుందంటే, అవి కనిపెడదు కానీ తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి నాన్న, వాటి సంగతి చూడన్నాడు. నీ కంటిలో ఉన్న దూలమనించక ఎదుటివాని కంటిలో నలుసును నీవు కనిపెట్టనేలా లేదా వెతకనేలా? అరే ఎదుటోడి కంట్లో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనేవో తమ్ముడా చెల్లి, నువ్వు పరిశోధన చేయాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో. ఇది వాక్యం. మనుషుల్లో తమ స్థితిని తాము ఎరగరు. తాము ఏ లోపం కలిగి ఉన్నారో, ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు. ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు. మన నడతలను, మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి. Download ShareChat.